రే రాఘవ, ఎక్కడున్నావురా? ఇంట్లో వాళ్ళకి లేనిపోని ఆలోచనలన్నీ కల్పించారు బావగారు. నువ్వొక్కడివి పెద్దవాడివి ఇంట్లో ఉండుంటే ఈ బాధే ఉండకపోదును. ఒరే మాధవ, అన్నయ్య ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలిసిందా? లేదు నాన్న, నా ఫ్రెండ్స్ని అన్నయ్య ఫ్రెండ్స్ని అందరినీ అడిగి చూశాను. అన్నయ్య గురించి వాళ్ళెవరికీ ఏమీ తెలీదంట. ఏంటి, ఇంట్లో ఎవరో చచ్చినట్టు అందరూ అలా ఉండిపోయారు? నేను మాట్లాడుతుంటే అందరూ సైలెంట్గా చూస్తున్నారు. చచ్చినింట్లోనే ఇలా సైలెంట్గా ఉంటుంది. అయినా ఇప్పుడు ఏం జరిగిందని అందరు ఇంత బాధపడుతున్నారు? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు అంత వింతగా చూస్తున్నారు. మీ రియాక్షన్లు, మీ చూపులు చూస్తుంటే మీ అందరూ నా మీద కోపంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదేంటి, నేను నా మొగుడు 24 గంటల్లో ఇంటికి తిరిగి రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో అని చెప్పి అందర్నీ హెచ్చరించింది. ఈరోజేంటి ఇంత క్యాజువల్గా ఉంది అని అనుకుంటున్నారా? మీరు నన్ను చూసే చూపుల్ని బట్టి నేను మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది. అలేఖ్య, నిన్ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఒకరోజు బంతిలా ఎగురుతో, ఇంకొక రోజు పాత నూనెలా ఎక్కడ పడేస్తే అక్కడ అలాగే ఉండిపోతావు. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాన్ని ఈ లోకంలో డబుల్ స్టాండర్డ్ అంటారమ్ముడు. డబుల్ స్టాండర్డ్సా? నువ్వు డబుల్ కాదు, ట్రిపుల్, 4th స్టాండర్డ్ కూడా. ఎప్పుడు నువ్వేం చేస్తావో ఎవరికీ తెలీదు. చాలా వింతైన క్యారెక్టర్ నీది. ఎస్, నాది వింత క్యారెక్టర్ కాదు, అర్థం చేసుకోలేని క్యారెక్టర్. నా మొగుడు ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందితో తిరిగినా చివరికి రావాల్సిన చోటు ఇదే. అందుకే ఏడుస్తూ కూర్చోవడం కంటే ఎదురు చూస్తూ కూర్చోవడం బెటర్. ఆ ఎదురు చూపుల్లో కూడా ఆతృత, టెన్షన్ ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు. వదినా, కాస్త ఊరుకుంటావా? నీకిప్పుడు ఇదంతా ఆటలా ఉందా? ఆటలేంటి మాధవా, నేను నిజమే చెప్తున్నాను. అయినా ఇప్పుడు నేనే ప్లేయర్ గ్రౌండ్ లో లేను, మన ఇంట్లోనే ఉన్నాను. ఏ, నన్ను చూస్తే ఆట ఆడుకునే చిన్నపిల్లలా ఉన్నానా? బావ నీకు అన్నయ్య కావచ్చు, వదినకి తమ్ముడు కావచ్చు, అత్తయ్య మావయ్య గారికి కొడుకు కావచ్చు, కానీ ఆయన నా భర్త. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఆయన ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం ఉంది. ఏ, ఆయనేమి చిన్నపిల్లడు కాదు కదా. నేను నిన్నటిదాకా ఆలోచించాను, కానీ ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదనిపిస్తోంది. అలేఖ్య, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? కనిపించకుండా పోయింది నీ భర్త, కానీ నువ్వేమో ఎవరో దారిన పోయేవాడు వెళ్ళిపోయినట్టుగా లైట్గా తీసుకుని మాట్లాడుతున్నావు. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటారు? నువ్వంతా లైట్గా తీసుకోగలవేమో గాని మేమంతా అలా ఆలోచించలేం. ఎందుకంటే మాలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదు. కనిపించకుండా పోయింది ఎవరో కాదు, నా తమ్ముడు. మీ అందరినీ చూస్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో వెతికి తీసుకొని రావాలి. అలా కాకుండా ఇలా అందరూ ఇంటికొచ్చి కూర్చొని రాలేదు రాలేదు అంటూ ప్రేమ ఉందని ప్రేమని బొలకబోస్తూ మానవత్వం ఉందని మాటల్లో చెప్తే సరిపోదు వదినా. అలేఖ్య,
నిన్ను చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. నా కొడుకుని ఏం చేసావో అని నిన్నెందుకు అడగకూడదు? అలేఖ్య, నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేం తీసుకోలేం. రోజు ఎన్నో గొడవల్ని పేపర్లో టీవీలో చూస్తున్నాం. భర్తను మాయం చేసిన భార్య అని. అలాంటిది జరిగిందేమోనని నీ మీద మేమెందుకు అనుమానపడకూడదు? ఏమండి, మీరు ఆగండి. ఈ సందర్భంలో ఏది పడితే అది మాట్లాడి అందరి మనసుల్ని బాధ పెట్టకండి. మాట్లాడివ్వండి అత్తయ్య. నోరు జారితే బయటకొచ్చేది మాటలే కదా. నా భర్తని నేనేం చేశానోనని ఇప్పుడు నోరు జారిన వారు రేపటి రోజున సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారు? అలేఖ్య, నీకు ప్రతిదీ ఈజీ కావచ్చు, కానీ మాకు ఏది ఈజీ కాదు. భూమి, నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ నీ మాటలతోనే అది చెడగొట్టుకుంటున్నావు. నా భర్త గురించి నేను ఆలోచించాల్సింది పోయి మీరందరూ నన్ను తప్పు పట్టడం చూస్తుంటే ఆ తప్పు నాదెలా అవుతుంది? చూడలేక్యా, మాకు 1000 ఎకరాల ఆస్తి లేకపోవచ్చు, కానీ నా తమ్ముళ్లే నా ఆస్తి. సుహాసిని, ఇక్కడున్నావా? సుహాసిని, కృష్ణ ఖచ్చితంగా వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చుంటారు. సుహాసిని, సుహాసిని! అమ్మా, మా మనం ఈ మాటల్లో పడిపోతున్నాం. ఎవరో అడుక్కునేవాడు వచ్చినట్టున్నాడు. కాస్త ఆయనకి భిక్ష వినవేయండి. వెళ్ళినవాడు తిరిగైనా వస్తాడు.